ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముంది? అతని పేరు జెఫ్రీ ఎప్స్టీన్, ఒక అమెరికన్ ఫైనాన్షియర్. కానీ అతను మైనర్ల లైంగిక దాడుల కేసులో అరెస్ట్ అయ్యాడు. 2019 లో జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ చర్చకు వచ్చింది. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఫైల్స్ ని చాలా గోప్యంగా ఉంచింది. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ కి ముందు అమెరికన్ ప్రజలకు మాటిచ్చాడు, నేను గెలిస్తే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తాను. కానీ గెలిచిన తర్వాత చాలా రోజుల వరకు రిలీజ్ చేయలేదు. ఒక రోజు ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారు. ఏమనంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ కూడా ఉన్నారు. ఆ ట్వీట్ చూసిన చాలా మంది అమెరికన్ ప్రజలు టీవీ న్యూస్ లో, డిబేట్స్ లో, సోషల్ మీడియాలో ట్రంప్ గారిని ట్యాగ్ చేయడం, క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ చేసేపాటికి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోవడంతో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ ఎప్స్టీన్ ఫైల్స్ ని, కొన్ని లక్షల డాక్యుమెంట్స్ ని వాళ్ళ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఆ ఫైల్స్ లో ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నుంచి మైకేల్ జాక్సన్ వరకు, అలాగే డొనాల్డ్ ట్రంప్ గారి ఫొటోస్ కూడా ఉంది. కానీ FBI ప్రకారం ఫోటోలో ఉంటే నేరం చేసినట్టు కాదు, వాటికి ప్రూఫ్స్ కావాలి. ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పటికీ చాలా ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఫాలో మై ఛానల్.